అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ నేను ఒక స్నాక్ ఐటెమ్‌ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అది కూడా ఇప్పీ మ్యాగీతో అనమాట. ఇప్పటి వరకు ఎవరు చేసి ఉండరు అని మీరు అనుకోవచ్చు. కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటది. నార్మల్‌గా మ్యాగీ చేస్తేనే ఎగబడి ఎగబడి తింటారు పిల్లలు. అలాంటిది ఇప్పీ మ్యాగీతోనే మనం ఇలా డిఫరెంట్‌గా చేసి పెడితే వదులుతారా? అస్సలు వదలరు కదా! ఖచ్చితంగా వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. ఫస్ట్ ఒక గిన్నెలోని వాటర్ పోసుకొని వాటర్ బాగా హీట్ అయ్యాక ఒక 2 మ్యాగీలు అయితే నేను అందులో వేసుకున్నాను. బాయిల్ చేసుకున్నాను. బాయిల్ చేసుకున్నాక స్ట్రైనర్ తోటి స్ట్రైన్ చేసేసుకొని వాటర్ అంతా ఇంకిపోయాక అదే బౌల్లోని ఆ నూడిల్స్ని వేసేసుకొని సన్నగా తరుక్కున్న క్యాప్సికమ్ ముక్కలు, సన్నగా తరుక్కున్న ఆనియన్ ముక్కలు, అలాగే ఉంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి కూడా వేసుకోండి మీరు, ఎందుకంటే మా పాప ఇక్కడ పచ్చిమిర్చి వేస్తే ఏం తిందు, అందుకే పచ్చిమిర్చి నేను స్కిప్ చేసేసాను. సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసుకొని కొంచెం గరం మసాలా, కొంచెం కారం, అంటే కారం ఎంత తింటారో తెలుస్తుంది కదా మీకు, అలా వేసుకోండి. కొంచెం సాల్ట్, అంతే. వేసుకున్నాక మ్యాగీకి ఇస్తారు కదా మసాలా ప్యాకెట్లు, ఆ మసాలా కూడా నేను 2 ప్యాకెట్లు వేసేసుకుంటున్నాను. వేసుకొని బాగా మొత్తం అంతా కలిసేలాగా చేతితోనే కలిపేసుకోవాలి. అది మెత్తగా అయిపోయిన ప్రాబ్లం ఏమి ఉండదండి. మరీ మనం పిసికి పిసికి ఏమీ కలిపేసాం కదా, జస్ట్ నార్మల్గా అలా కలిసేలాగా కలిపేసుకోండి. ఇక్కడ మనం ఉండలు చేస్తున్నాం అనమాట. మొత్తం కలిపేసాక ఉండలు ఏంటి అంటే నొక్కి నొక్కి గట్టిగా ప్రెస్ చేస్తూ ఉండలు చేయాలి, లేకపోతే విడిపోతాయి అన్నమాట. చూడండి నేను ఎలా చేస్తున్నాను, కొంచెం నొక్కి నొక్కి చేసుకోండి అలా ఉండలు. మీకు అంటే ఉండలంటేనే ఈ ఉండలే చేసుకోవాలా అనేసి మీరు అడగద్దు. మీకు ఏ షేప్ కంఫర్ట్ అయితే ఆ షేప్లో చేసుకోండి. ఉండలు అనుకోండి తొందరగా అయిపోతాయి అన్నమాట. మనం చేసుకోవడానికి పెద్ద షేప్ ప్రాసెస్ ఏమి ఉండదు. తీసుకోవడం, ఒక ముద్ద నొక్కి పడేయడం పక్కన. మొత్తం అన్నీ కూడా నేను అలాగే ఉండలు చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ ఒక చిన్న బౌల్లో వేసుకొని వాటర్ వేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు నూడిల్స్ ఉండలు చేసుకున్నాం కదా, అది ఒక్కొక్క దాన్ని ఆ బౌల్లో వేసి మొత్తం అంతా డిప్ చేసుకోవాలన్నమాట కార్న్ఫ్లోర్లోని. తర్వాత ఈ బ్రెడ్ క్రమ్స్ ఉన్నాయి కదా, దాంట్లోని కోట్ చేసుకోవాలి. మొత్తం అన్నీ కూడా అంతే. అలాగే కార్న్ఫ్లోర్లో డిప్ చేయడం, బ్రెడ్ క్రమ్స్ తోటి మేకప్ చేయడం, అంతే. అన్నీ అయిపోయాక అలాగా పక్కన పెట్టేయండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఇక్కడ మనం ఫ్రై చేసుకున్నప్పుడు చాలా అంటే చాలా కేరింగ్గా మనం ఫ్రై చేయాలన్నమాట, లేకపోతే సపరేట్గా నూడిల్స్ మొత్తం మనకి విడిపోయి వచ్చేస్తాయి. ఆయిల్ హీట్ అయ్యాక చిన్న మంట మీదనే ఇవి ఫ్రై అవ్వాలి, చూసుకోండి. చాలా అంటే చాలా రిస్క్ ఇవి ఫ్రై చేయడం, విడిపోతాయి కన్ఫామ్గానా. చిన్న మంట మీదనే చెయ్యండి, బెటర్ ఉంటాయి. ఇంకా అలాగ మొత్తం అటు ఇటు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మొత్తం అంతా. కొంచెం అడుగు అంటుకున్నట్టు ఉంటాయి, వేయగానే కలిపేకండి. కాస్త ఒక 5 మినిట్స్ అలా వదిలేసారనుకోండి, అవే కాస్త విడిపోయి ఉంటాయి అన్నమాట. అప్పుడు ఈజీగా మనకి ఫ్రై అయిపోయి వచ్చేస్తాయి. చూడండి ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా. ఒక్కసారి అలాగా టమాటా సాస్లో ముంచుకొని తింటే అదురుద్దనమాట. మీరు కూడా ట్రై చేయండి. స్కిప్ చేసి వెళ్ళిపోకండి. ఒక్క లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్